ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథా ప్రవచనానికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము భాగవత కథలలో వ్యాసదేవుడి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం, ప్రయత్నం చేద్దాము. మనం ఇంతమంది కూడా సార్ చెప్పుకున్నాము, భాగవతములో ఆచార్యులు భగవంతుడికి 22 అవతారాలుగా వర్ణించారు. ఈ 22 అవతారాలలో వ్యాసదేవుడిది కూడా ఒక అవతారం. అయితే వ్యాసదేవుడు శక్త్యావేశ అవతారం అంటారు. అలాగే నారదుల వారిని కూడా శక్త్యావేశ అవతారం అంటారు. అంటే భగవంతుడి యొక్క శక్తి ద్వారా వారు ఆవిర్భవించినటువంటి వారు అనమాట వారు. ఆ విధంగా శ్రీల వ్యాసదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుని శక్త్యావేశ అవతారము. సహజంగా బద్ధజీవుడు స్వతహాగా కృష్ణ భక్తిని జాగృతం చేసుకునలేడు కనుక కరుణతోటి శ్రీకృష్ణుడే వ్యాసదేవుని అవతారంలో వేద పురాణాలను రచించాడని శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి వివరించారు. అలాగే కృష్ణుడితో గల నిజమైన సంబంధాన్ని ఈ ఒక్క బద్ధజీవుడు సదా మరిచిపోయేటట్లు చేయడమే మాయ యొక్క కార్యము. మాయ యొక్క కార్యం ఏమిటంటే కృష్ణుడితో ఉన్న మన సంబంధాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నాం అనమాట. అందుకే మాయ మాయ అంటుంటారు అందరూ కూడా. ఎందుకు అలా చేయాలి అంటే కర్మ సిద్ధాంతం. పూర్వజన్మలో అతను ఎటువంటి కర్మ చేశాడో ఆ కర్మ ఫలితాలనే, అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు, ఈ జన్మలో అనుభవించాలి. కాబట్టి అతను చేసిన యొక్క అపరాధాల యొక్క ఫలితము, అతను చేసిన యొక్క పాపాల యొక్క ఫలితము ఈ మాయ రూపంలో ఉంటుందన్నమాట. ఈ మాయ ఏం చేస్తుందంటే కృష్ణుడికి ఈ యొక్క బద్ధజీవుడికి ఉన్న సంబంధాన్ని మర్చిపోయేట్లు చేస్తుంది అనమాట. అందుకే అందరూ మాయ మాయ అంటే భయపడుతుంటారు అన్నమాట. అమ్మో మాయ మాయ అని. ఆ విధంగా జీవుడు తాను కృష్ణుడితో ఉన్న నిజమైన సంబంధాన్ని
మరిచిపోయి తన నిజమైన స్థితిని విస్మరించి తనను ఒక ప్రకృతి ఫలంగా భావిస్తాడు. అంటే ప్రకృతి ఫలంగా అంటే ఒక భౌతికంగా అతను భావిస్తాడు. ఎలా అంటే లైఫ్ ఈ షార్ట్, జీవితం చిన్నది, ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేసేసేయాలి, ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి, అన్ని రకాల అనుభవం ఉండాలి మనిషి అన్నాక అని ఒక్కో రకంగా ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ విధంగా భౌతిక జగత్తులోనే నిరంతరం తిరుగుతుంటాడు. దేనివల్ల? అతను ఈ విధంగా భావించటం వల్ల. ఏ విధంగా భావించడం వల్ల అంటే ఈ భౌతికమైన జీవితమే అనుకుంటాడు అతను. కానీ ఒక ఆధ్యాత్మిక లోకం ఉంది, కృష్ణుడికి నాకు ఓ సంబంధం ఉంది, నేను గోలోకవాసిని, నా తండ్రి కృష్ణుడు, నా సొంతిల్లు గోలోకము అనే విషయాన్ని మర్చిపోయిన ఫలితంగా ఏముంటుందంటే ఈ భౌతిక జగత్తులో నిరంతరం కూడా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎలాగా? జన్మ మృత్యు జరా వ్యాధి. అందుకని అటువంటి జీవుడి యొక్క అటువంటి బద్ధ జీవుడి యొక్క నిజమైన స్థితిని, అంటే రియల్ ఐడెంటిటీ అంటారనమాట, నిజమైన గుర్తింపుని గుర్తు చేయడం కోసమే సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని రూపంలో అవతరించి వేదాన్ని అందించారు అని మనకి భాగవతం చెప్తుంది. ఇందులో మీకు క్లారిటీ ఉందా? ఎవరికైనా సందేహం ఉంటే నేను మీకు చెప్తాను. అలాగే భగవంతుడి యొక్క అవతారాలు అనేక రకాలుగా ఉన్నాయి. అందులో ఎలాగా? పురుష అవతారాలు, గుణ అవతారాలు, అలాగే ఆ మత్స్య, కూర్మ, వరాహ, రామ, నరసింహ, వామన అవతారాలు వంటి లీలా అవతారాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ పురుష అవతారాలు, గుణ అవతారాలు, లీన అవతారాలు. ఆ తర్వాత మన్వంతర అవతారములు, మన్వంతరాలు అంటే భగవంతుడే చెప్పుకుంటే భగవంతుడి శక్తి ద్వారానే ఆ మనం ఇప్పుడు చెప్పుకున్న నారదుడు, వ్యాసదేవుడు, అలాగే అవతారాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ మన్వంతర అవతారాలు కూడా ఉన్నాయన్నమాట ఆయనకి. అలాగే బ్రహ్మదేవుడికి ఒక్కరోజు సమయంలో 14 మనువులు అవతరిస్తారంట. అంటే ఈ మనువులకు కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. బ్రహ్మదేవుడు ఒక్కరోజు సమయంలో 14 మనువులు అవతరిస్తారంట. వీటిని ఏమన్నారంటే మన్వంతర అవతారాలు అన్నమాట. అంటే బ్రహ్మదేవుని ఒక మాస సమయంలో, అంటే ఒక నెల సమయంలో 420 మనువులు, సంవత్సర కాలంలో 5048 మనువులు, 100 ఏళ్ల జీవితంలో అంటే బ్రహ్మదేవి యొక్క 100 ఏళ్ల జీవితంలో 5,04,000 మనువులు ఆవిర్భవిస్తారంట. ఇది మన్వంతర అవతారముల విశేషము అని చెప్తుంది మనకి. అయితే ప్రస్తుత యుగానికి మనువు ఎవరంటే వైవస్వత మనువు. అంటే మనువు ఎవరు మనం తెలుసుకోవాలి. అంటే ఈ మనువులు ఎందుకు ఆవిర్భవిస్తారంటే మనువులు దేవతలు, ఆ మనువు నుంచి మానవులు జన్మిస్తూ ఉంటారనమాట. ఇది ప్రస్తుత యుగానికి మనువు ఎవరంటే వైవస్వత మనువు అంటారనమాట. ఆ, మనము ఆ, మీరు కనుక చెక్ చేసుకుంటే ఆమ్, మన సంకల్పంలో పూజ చేసేటప్పుడు ఉం, ప్రథమ వర్షే జంబూదీపే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే ఆ, ఆమ్, వైవస్వత మన్వంతరే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు వైవస్వత మను అనమాట. ఇవి కాకుండా యుగ అవతారాలు కూడా ఉంటాయి. యుగ అవతారాలు అంటే అలాగా సత్యయుగము, త్రేతాయుగము,
అలాగే ద్వాపర యుగము, అలాగే కలియుగము, ఈ 4 యుగాలు కూడా ఉంటాయన్నమాట. అయితే వీటిలో భగవంతుడంట తెలుపుగా, ఎరుపుగా, నలుపుగా, పసుపు వర్ణాలలో ఆవిర్భవిస్తూ ఉంటాడంట. ఆ విధంగా ఆయన తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు వర్ణాలలో అవతరిస్తూ ఉంటారంట. ఇవి యుగ అవతారాలు. ఇకపోతే మనం చూస్తే మీకు ఎవరికైనా ఆ, ఒక చిన్న ప్రశ్న. ఈ కలియుగంలో భగవంతుడు ఏ రంగు అవతారంలో ఏ వర్ణంతో ఆవిర్భవించాడు చెప్పండి. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు అన్నారు కదా. ఏంటి? పసుపు ప్రభుజీ నలుపు బంగారు కదా వర్ణం. పసుపు. పసుపు. ఎవరు ఆయన? చైతన్య చైతన్య మహాప్రభు. మహాప్రభు. చైతన్య మహాప్రభు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఆ నలుపు అవతారము ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగము. ద్వాపర యుగంలో. ఎవరు వచ్చారు? శ్రీకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ భగవాన్. కదా. అంటే ఇట్లాగా మనకి స్వామివారు ఒక్కొక్క అవతారంలో ఒక వర్ణంతో ఆవిర్భవిస్తూ ఉంటారంట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంలో ఆయన ఆవిర్భవిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, చాలా చక్కగా వివరించారు. ఇవి యుగ అవతారాలు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నలుపు వర్ణంలో ఉండగా, కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు పసుపు వర్ణంతో ఆవిర్భవించారు. ఇవన్నీ ఏంటంటే దేవదేవుని యొక్క ప్రత్యక్ష అవతారాలు. ఇక్కడ మనకి ప్రత్యక్ష అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, ఈ 2 విషయాలు తెలుసుకోవాలి మనం. అంటే భగవంతుడు యొక్క శక్తి ద్వారా ఆవిర్భవించినటువంటి వారు శక్త్యావేశ అవతారాలు. వారే నారదుల వారు, వ్యాసదేవుడు, అలాగనమాట. అయితే భగవంతుడి యొక్క అవతారాలు అంటే ప్రత్యక్ష అవతారాలు ఏంటంటే మనకు కృష్ణుడు, చైతన్య మహాప్రభు, నరసింహస్వామి, రాముడు, ఇటువంటి అవతారాలు కూడా ప్రత్యక్షమైనటువంటి అవతారాలు అనమాట. అలాగే ఈ విధంగా చెప్పండి. అలాగే మనం చూస్తే కనుక ఆ సనక సనందనాథులు, నారదుడు, పృథువు, అలాగే శేషుడు అంటే ఎవరు? ఆదిశేషుడు. అలాగే అనంతాది అవతారాలు ప్రత్యక్షంగా శక్తి ప్రదానం చేయబడిన అవతారాలు కాబట్టి శక్త్యావేశ అవతారాలు అన్నారు. అంటే అనంతాది అవతారాలు అన్నారు. ఇక్కడ అనంతాది అంటే ఏంటంటే ఇక్కడ మనకి భగవంతుడికి కేవలము అందరు చెప్పినట్టు 10 అవతారాలే కాదు, 10 అవతారాలే కాదు. అలాగే భాగవతములో మన ఆచార్యులు 22 అవతారాలు మాత్రమే వర్ణించారు. అంతేగాని కేవలం భగవంతుడు 22 వర్ణాలే కాదు, 22 అవతారాలే కాదు. అంటే 22 అవతారాలను వర్ణించారు ఆచార్యులు. అంటే వారు అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ అయ్యారన్నమాట, అంటే భక్తి చేసి. అంతేగాని భగవంతుడు 22 అవతారాలే కాదు, కానీ 22 అవతారాలని వర్ణించారు. అలాగే భగవంతుడికి అనంత కోటి నామాలు ఉన్నాయంట, అనంత కోటి అవతారాలు ఉన్నాయంట. అంటే కొన్ని ప్రత్యక్షమైన అవతారాలు, అలాగే కొన్ని ఏంటంటే శక్త్యావేశ అవతారాలు అనమాట. అంటే భగవంతుడు ఒక శక్తిని ఆయన ప్రదానం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకి బలరాముడు కూడా మనకి శక్తి ప్రదానం చేసినటువంటి అవతారం. ఎందుకు బలరాముడే? ఆయనే ఆదిశేషుడు. ఎందుకు అంటే మనం చూసుకోనండి, గురువు ఎవరు? భగవంతుడి యొక్క శక్తి కదా. ఆ శక్తి ఎవరి ద్వారా వస్తుందంటే మనకు, అందుకే ఆది గురువు ఎవరంటే మనకి బలరాముడు అని చెప్తారనమాట. ఆ విధంగా భగవంతుడు శక్తి ప్రదానం చేసినటువంటి మొట్టమొదటి అవతారం ఎవరంటే, మొట్టమొదటి శక్త్యావేశ అవతారం ఏంటంటే మనకి బలరాముడు, ఆదిశేషుడు అనమాట. ఆ విధంగా ఆదిశేషుడి నుంచి ఈ యొక్క గురువులందరికీ కూడా శక్తి వస్తుంది. అంటే భగవంతుడి నుంచి అక్కడికి వస్తుంది, అక్కడి నుంచి గురువులందరూ కూడా శక్తి వస్తుంది. అందుకే గురువుని ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తిలాగా చూడకూడదు, ఆయన యొక్క శక్తి అని చెప్పి మనకి భగవద్గీత, భాగవతం మనకి వర్ణిస్తుంది అనమాట. ఇదే విధంగా ఎందుకు చెప్పుకునేవన్నీ కూడా అంటే వ్యాసదేవుడు ఎలా ఆవిర్భవించాడని చెప్పుకున్న కోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇదే విధంగా శ్రీల వ్యాసదేవుడు కూడా అటువంటి శక్త్యావేశ అవతారమే చెప్తున్నారు. అలాగే మనకి ఇంకా భగవంతుడి గురించి విభూతులు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి సర్వ అవతారములకు శ్రీకృష్ణుడే పరమ మూలము. ఇది అందరూ నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. అందరు అడుగుతారు శ్రీకృష్ణుడే భగవంతుడు అని చెప్పడానికి
మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని చెప్పి ఎవరిని అడగవచ్చు. ఒకటి ఆధారం ఏంటంటే భగవద్గీతలో 4వ అధ్యాయంలో 1వ శ్లోకంలో. ఇంకోటి ఇక్కడ మనకి భాగవత కథల్లో వేదవ్యాసుడి కథల్లో మనకు తెలుస్తుందంటే అన్ని సర్వ అవతారాలకు కూడా శ్రీకృష్ణుడే పరమ మూలం అని చెప్తున్నాం. అలాగే మన బ్రహ్మ సమితిలో ఇంకొక ఎవిడెన్స్ మనకి ఏంటంటే ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇవన్నీ నోట్ చేసుకోండి. అంటే మీరు కూడా ఎప్పుడన్నా ప్రచారం చేసినప్పుడు ఇవి మీకు అన్ని కూడా చక్కగా ఉపయోగపడతాయి. అందుకని శ్రీకృష్ణుడే పరమ మూలం ఎవరికి? అన్ని అవతారాలకి. అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు, అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారనమాట. అంటే శ్రీకృష్ణుడే భగవంతుడు, అక్కడి నుంచి ఆయనే రాముల్లాగా నరసింహస్వామి అవతారలాగా ఇలాగా వేదవ్యాసుడు నారదుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. కానీ ఎందుకు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారంటే భగవంతుడే, అంటే భగవంతుడు శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీకృష్ణులాగా ఆవిర్భవించాడు ద్వాపరయుగంలో. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకని ఎందుకు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారంటే ఎస్, కృష్ణుడే భగవంతుడు, ఆ భగవంతుడే కృష్ణుడే మళ్ళీ కృష్ణులాగా వచ్చి, అంటే తనకు గోలోకం నుంచి, అంటే తన గోలోకం నుంచి ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చారు ఆయన. తన శాశ్వతమైన ధామం నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. అందుకని ఒకటి చెప్తారు మన ఆచార్యులు, శ్రీకృష్ణుడు అవతారి కానీ అవతారియే కాదు అంటారు. చూసారా? ఇది చాలా మందికి అర్థం కాదు. మీకు ఎవరికి అర్థమైందా? ఎవరైనా చెప్పండి. ఇది మీకు ఎవరికి అర్థమైందా? శ్రీకృష్ణుడు అవతారి కానీ అవతారియే కాదు. ఎవరైనా చెప్పండి మన క్లాస్, చెప్పగలరా? లేదు ప్రభుజీ. ఎందుకు అంటారంటే ఎస్, అవతారి ఎందుకన్నారంటే ఎస్, కృష్ణుడు అవతరించాడు ద్వాపరయుగంలో, అవతారి. అవతారియే కాదంటే ఎస్, ఆయన అవతారియే కదా భగవంతుడు. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చెప్పండి ప్రభుజీ. కృష్ణుడు అవతారి కానీ అవతారియే కాదు. అంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు కాబట్టి ఆయన అవతారి అన్నారు. కానీ అవతారియే కాదు అని ఎందుకు అన్నారంటే ఆయన భగవంతుడు. ధామ నుంచి ఆయన ప్రత్యక్షంగా వచ్చారు ఇక్కడికి, తన శాశ్వతధామ నుంచి. అందుకనే అవతారియే కాదు అన్నారు అనమాట. అంటే కేవలం అవతారియే కాదు, కృష్ణుడు భగవంతుడిని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అర్థమైంది ఎవరికైనా? అయింది ప్రభుజీ. ఎస్ ఎస్. ద్వాపర యుగంలో అవతారం తీసుకున్నాడు. అవతారం కాదు, ఒక సాక్షాత్తు భగవంతుడే. ఈ క్లారిటీ ఉండే. ఓకే. సో ఈ విధంగా శ్రీకృష్ణుడే పరమ మూలం. అందుకని ఈ ఒక్క శ్రీమద్ భాగవత గ్రంథకర్త అయిన వ్యాసదేవుడు దేవదేవుని యొక్క 17వ అవతారంగా వర్ణింపడినాడంట. అంటే మనం చెప్పుకున్నట్టుగా భాగవతంలో 22 అవతారాలు ఉన్నాయి. 22లో 17వ అవతారము వ్యాసదేవుడు. ఎవరు వ్యాసదేవుడు అంటే అసలు శ్రీమద్ భాగవతాన్ని రచించింది ఆయనే. అలాగే ఆయన ఎలా జన్మించారు అంటే పరాశర ముని ద్వారా సత్యవతి గర్భమును జన్మించాడు అని మనకి భాగవతం చెప్తుంది. సత్యవతి ఎవరు? మీకు ఎవరికి గుర్తుందా? మీరు చెప్పగలరా? ఎవరు సత్యవతి దేవి? తులసి మహారాణి కాదు. మహాభారత ప్రారంభం ఈవిడి ద్వారానే ప్రారంభం. దుష్యంతుడు ప్రభుజీ. శంతన మహారాజు భార్య, భీష్ముడికి పినతల్లి. భీష్ముడి తండ్రి శంతన మహారాజు, శంతన మహారాజు భార్య సత్యవతి దేవి. ఈ సత్యవతి దేవి ఒక మత్స్యకన్య, అంటే వారు చేపలను వారు
వారి వృత్తి అనమాట అది. ఆ ఒక్క మత్స్యరాజు కుమార్తె అనమాట ఈ ఒక్క సత్యవతి దేవి. ఉం? అటువంటి సత్యవతి దేవికి జన్మించిన వాడే వ్యాసదేవుడు. సరే, ఇది ఇంకా స్టోరీ వేరే విధంగా ఉంది. ఎలా జన్మించాడు సత్యవతి దేవి అంటే దానికి ఒక స్టోరీ ఉంది, అది మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే పరాశర ముని ద్వారా సత్యవతి గర్భమున జన్మించాడు. అంటే వేదవ్యాసుడు తండ్రి ఎవరంటే పరాశర ముని అని ఒక పెద్ద ముని, తల్లి ఎవరంటే సత్యవతి దేవి అనమాట. ఆ విధంగా ఈ జనులు అల్పమేధస్సు కలవారుగా ఉండడం చూసి ఆయన వేద వాగ్మయాన్ని రచించాడు. అది ఆదులు ఎలా ఉండేదంటే వేదం ఒకటిగానే ఉండేది, వేదం రచించాడు ఆయన. ఎందుకంటే అల్పమేధస్సు, ఎవరికి తెలివి తక్కువగా ఉన్నారు, మందబుద్ధులుగా ఉన్నారు, భగవంతుడికి వారికి ఉన్న సంబంధం గురించి తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఆయన ఒక వేదాన్ని రచించారు. కానీ అసలు వ్యాసదేవుడు దానిని సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము అని 4 భాగాలు విభజించాడు ఆయన. విభజించాడు. తిరిగి వాటిని వేద శాఖలైనటువంటి పురాణాలలో పంచమ వేదమైనటువంటి మహాభారతంలో వివరించాడు. మహాభారతాన్ని ఏమన్నారు? పంచమ వేదం అన్నారు. ఈ విధంగా ఆయన వివరించాడు. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగ పర్యయే అని భాగవతంలో చెప్పబడింది. అంటే ద్వితీయ యుగమైన ద్వాపర యుగము, తృతీయ యుగమైన త్రేతాయుగములో కూడా వ్యాపించి ఉన్నట్టు యుగ సంధ్యలో వ్యాసదేవుడు జన్మించాడంట. అంటే వ్యాసదేవుడు మనం చూస్తే గనక త్రేతాయుగంలో ఉన్నాడు, అలాగే ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు అని చెప్తుంది ఈ శ్లోకం. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగ పర్యయే అని చెప్పడింది అనమాట. అంటే వ్యాసదేవుడు ఈ యొక్క ద్వాపరయుగము అలాగే త్రేతాయుగంలో కూడా ఆయన ఉన్నాడు అని కూడా మనకి అటువంటి సమయంలో ఆయన జన్మించాడు అని మనకి చెప్తుంది. అలాగే సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము అనుచు 4 యుగాలకు ఒక క్రమ పద్ధతి ఉన్నదంట. అది ఏంటి క్రమ పద్ధతి అంటే ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఒక పద్ధతి ఉంది, కానీ కొన్ని మార్లు ఒక యుగము వేరొక యుగములకు వ్యాపించడం జరుగుతుందంట. అంటే ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్చువల్ చెప్పాలంటే యుగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవుతుంది. కానీ కొన్నిసార్లు అంటే ఒక యుగము వేరొక యుగంలోకి వ్యాపిస్తుందంట. యుగ చక్ర భ్రమణము 1000 మార్లు జరిగినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలంట. ఇలా కనుక చూస్తే కనుక మనం చూస్తే ఈ విధంగా మత్స్యకారుడి యొక్క వసువు యొక్క కుమార్తె సత్యవతి. అది ఆ సత్యవతి ఎవరంటే వ్యాసదేవుడి యొక్క తల్లి. చెప్పుకున్నాం, సత్యవతి గర్భం ద్వారా పుట్టాడు కాబట్టి. ఈ విధంగా ఆయన ఒక మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క త్రేతాయుగము, ద్వాపరయుగము ఈ కలుసుకున్న ఒక యుగ సంధ్యలో ఆయన ఆవిర్భవించాడని మనకి శాస్త్రం చెప్తుంది. ఇలాగే ఒక రోజున వ్యాసదేవుడు ఒక రోజున సూర్యోదయ సమయంలో సరస్వతి నది జలంలో స్నానం చేసి ఏకాంతంగా ధ్యానమగ్నుడయ్యాడంట. అప్పుడు ఆయనకి కలియుగ ప్రభావం స్పష్టంగా కనిపించిందంట. ఏంటి అంటే శ్రద్ధ లోపించిన జనులు ఆయు పరిమాణం తగ్గిపోవడము, అలాగే వారిలో సత్వగుణము లోపించడము, వారు దుర్భాగ్యులు కావడం ఆయనకి దర్శనమించింది. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చెప్పుకోవాలి. ఆయు పరిమాణము మీలో ఎవరైనా చెప్తారా? సత్యయుగంలో ఒక మనిషి యొక్క కనీస వయసు ఎంత? ఎవరైనా చెప్తారా? 1,00,000 సంవత్సరాలు ప్రభుజీ. 1,00,000 సంవత్సరాలు, కరెక్ట్. ఎస్. త్రేతాయుగంలో 10,000 ప్రభుజీ. ఎస్. మరి ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. కలియుగంలో 150 సంవత్సరాలు. 100 నుండి 150 సంవత్సరాలు ప్రభుజీ. 100 years. కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను అనమాట, శ్రద్ధ లోపించటం,
దేని మీద శ్రద్ధ? భక్తినే శ్రద్ధ లోపించడం. అలాగే వారు సత్వగుణం లేకపోవటం. ఎప్పుడైతే భక్తి లోపిస్తుందో సత్వగుణం పోతుంది ఆటోమేటిక్గా. అలాగే వారందరూ కూడా దుర్భాగ్యులు అనమాట. అంటే అందరూ భాగ్యులుగా ఉంటారు కానీ దుర్భాగ్యులు అయిపోయారు. అది కనపడింది వేదవ్యాసుడికి. అప్పుడు ఆయన అనుకున్నాడు, సర్వ వర్ణాశ్రమాల వారికి శుభాన్ని కలుగు చేసే విషయాన్ని వ్యాసదేవుడు చింతన మొదలుపెట్టాడు. అంటే సర్వవర్ణాశ్రమాలు అంటే ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అలాగే చూస్తే కనుక మనకి బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థం, సన్యాసం, వీళ్ళందరికీ కూడా శుభాన్ని కలిగేసే ఒక విషయంని మనం ఆ, తెలియచేయాలి ఈ సమాజానికి అని వ్యాసదేవుడు చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అరే ఏంటి అంటే గురువులు ఎప్పుడు కూడా గురుస్థానంలో ఉన్నవారు ఈ సమాజానికి ఎప్పుడు ఏ విధంగా మేలు చేద్దామా అనే ఆలోచన ఉంటారు. ఆ విధంగా వ్యాసదేవుడు కూడా మరి ఆ విధంగా చింతించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మానవులు కర్మలు శుద్ధి పడాలి అంటే, ఎందుకంటే శుభ్రం లేని ఇంట్లో ఎవడూ కూర్చోలేరు. అలాగే శుభ్రం లేని శరీరంలో భగవంతుడు ఉండడు, ఎందుకుంటాడు? అందుకే మానవులు కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోవాలి, క్లీన్ చేసుకోవాలి, శుద్ధి పడాలి అంటే కనుక ఏంటి? వేదోక్తమైన యజ్ఞాలే మార్గం అనుకున్నారు ఆయన. ఎస్, ఎప్పుడైనా యజ్ఞం చాలా పవిత్రం చేస్తుంది. అది ఈ కలియుగంలో అయినా సరే చాలా పవిత్రం అనమాట యజ్ఞం అనేది. అటువంటి యజ్ఞ విధానాన్ని జనుల్లో వ్యాప్తి చేయడానికి ఆయన దానిని సులభాన్ని చేసి ఒక రాశిలో ఉన్న వేదాన్ని 4 భాగాలకు విభజించారు ఆయన. ఆ విధంగా 4 భాగాలు చేయబడిన తర్వాత ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదాలమని ఆయన 4 వేదాలు విభజించాడు. ఒక్కో వేదానికి ఒక ఆచార్యుడు పెట్టాడు ఆయన. ఋగ్వేదానికి పైలుడు, సామవేదానికి జైమిని, యజుర్వేదానికి వైశంపాయనుడు, అథర్వణ వేదానికి అంగీరుడు అని 4 ఆచార్యులను ఆయన నియమించారు. ఈ విధంగా జరిగింది. ఈ ఋషులందరూ కూడా తమకు అప్పగించబడిన వేద సేకరణ తిరిగి తమ శిష్య ప్రశిష్యులకు ఇవ్వగా వేద అనుయాయుల పలు శాఖలు ఉనికిలోకి వచ్చాయి. ఇప్పుడు అర్థమైంది వేదాలు ఎలా వచ్చాయంటే ఇది ఇలా వచ్చాయి. అందరూ అంటారు వేదాలు ఎలా వచ్చాయి, వేదాలు ఎలా వచ్చాయి, ఇదిగో ఇలా వచ్చాయి. తెలుసుకోవాలి, మనకి ఈ నాలెడ్జ్ కూడా కావాలి మనకి. ఇకపోతే స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల నిమిత్తం వ్యాసదేవుడు మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని రచించాడు. ద్విజబంధువులు ఎవరంటే యాక్చువల్గా ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజబంధువులు అంటే వారిలో కొంతమంది ఆ సరైన నియమాలు పాటించకుండా కొద్దిగా, డైరెక్ట్ చెప్పకూడదు, అలాగే అంటే కొద్దిగా పతనమైన వారని చెప్పొచ్చు. అంటే వారు ఎలా చెప్పాలంటే వారిని, ఇంకా చెప్పాలంటే వారు అంటే ఆ, డబ్బు కోసం శాస్త్రాన్ని వ్యాపారంగా చూడటం, ఇటువంటి చేసే వాళ్ళందరినీ కూడా అలా అంటారు అన్నమాట. అందుకని వీరి గురించి కూడా ఆలోచించాడు వ్యాసదేవుడు, ఎందుకంటే గురుస్థానంలో అందరి గురించి ఆలోచిస్తారన్నమాట. అందుకని స్త్రీల గురించి, శూద్రుల గురించి, ద్విజబంధువుల గురించి మహాభారతం అనే ఇతిహాసాన్ని కూడా రచించాడు. ఎందుకంటే ఆ మహాభారతం అనేది మనకి చక్కగా ఆమ్, అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది, కథల రూపంలో ఉంటుంది కాబట్టి చక్కగా అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే వేద ప్రయోజనం తెలపడమే మహాభారతం యొక్క ముఖ్య ప్రయోజనం కాబట్టి వేదసారమైన భగవద్గీత దానిలో పొందుపరిచారనమాట. అంటే మహాభారతంలో భగవద్గీత కూడా ఒక భాగం అనమాట. మనకు తెలుసు మహాభారత యుద్ధ సమయంలోనే కదా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధించింది, మనకు తెలిసిన విషయం. అందుకని అల్పజ్ఞులకి కథల మీదనే ఎక్కువ రుచి ఉంటుంది. అందుకే ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మహాభారత కథలో తెలియజేశాడు అనమాట. ఈ విధంగా సర్వ వర్ణాశ్రమ జనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకు వ్యాసదేవుడు తన శాయశక్తులా ప్రయత్నించాడు.
అయినా కూడా ఆ మహనీయుని మనస్సు సంతృప్తి చెందలేదు. ఇక్కడ అసలు పాయింట్ వస్తుంది అన్నమాట. అదేంటి? వేదాన్ని రచించారు. వేదం ఒకటిగా ఉన్నదని 4 వేదాలుగా విభజించారు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఆచార్యుని పెట్టారు. అంతటితో ఆగిపోకుండా మరి వేదాలు బ్రాహ్మణులే చదవగలరు కాబట్టి, అంటే వారికి ఆ ఏమిటంటే ఆ వాక్చాతుర్యము, నియమ నిబంధనలు బాగా పాటిస్తారు కాబట్టి ఆ మంత్ర ఉచ్చారణ, ఆ నిష్టలు, త్రిసంధ్యా వేళలో సంధ్యావందనం చేయటం, ఒక ధార్మికమైన చింతన, ఒక వైదిక సంస్కృతి, ఇవన్నీ కూడా వారికి ఉంటుంది కాబట్టి జనరల్గా వారు వేదాన్ని చదవగలరు. మరి మిగతా వాళ్ళు చదవాలంటే కష్టం కాబట్టి వారందరి కోసం మహాభారతాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయనకి సంతృప్తి చెందలేదంట. సర్వ మానవావళికి నిత్య శ్రేయస్సు కోసం తాను చేసిన కార్యము తనకే సంతృప్తిని ఇవ్వకపోవడంతో శ్రీల వ్యాసదేవుడు బాగా ఆలోచిస్తున్నాడు. అంతే కదా, ఇప్పుడు ఏదన్నా అందుకే అంటారు ఆచార్యుడిని ఎవరిని అంటారంటే ఆచరించిన వాడిని ఆచార్యుడు అంటారు. అంటే ఆచరించి బోధించిన వాడిని ఆచార్యులు అంటారు. అలాగే ఆచరించి వారు గనక రచించారనుకోండి చాలా బాగుంటుంది. ఆ విధంగా వ్యాసదేవుడు గంభీరంగా ఆలోచిస్తున్నాడు. ఏంటి, నేను వేదాన్ని రచించాను కానీ నాకు సంతృప్తి లేదు. అలాగే దృఢ వ్రతాలను పాటిస్తూ నిష్కపట భావంతో నేను వేదాలను, గురువులను, యజ్ఞులను అర్చించాను. అంటే దృఢ వ్రతాలు అంటే చాలా కఠినమైనటువంటి వ్రతాలు ఉంటాయి అన్నమాట, నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే నేను వేదాలని, గురువుల్ని, యజ్ఞాగ్నులను కూడా అర్చించాను. స్త్రీలు, శూద్రులు, దితబంధులు వంటి వారికి కూడా ధర్మబద్ధాన్ని దర్శించగలిగే రీతిలో గురు శిష్య మార్గాన్ని మహాభారత వ్యాఖ్యానం ద్వారా కూడా తెలియజేశాను. వేదాలు కోరునట్టి సమస్తాన్ని కలిగినప్పటికీను నాలో అసంపూర్ణత చోటు చేసుకుంది. అంటే వేదం ఏంటంటే ఏం కోరుకునేది కలుగుతుంది. మీకు డబ్బు డబ్బు వస్తుంది, పిల్లలు కావాలంటే పిల్లలు పుడతారు, ఆరోగ్యంలో ఆరోగ్యం వస్తుంది, ఒక్కొక్క దానికి ఒక రకమైన పూజ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మనకి వేదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అసంపూర్ణ చోటు చేసుకుంది నాకు అని చెప్పి వేదవ్యాసుడు ఆలోచిస్తున్నాడు. పరమహంసులకి, అచ్యుతునికి ప్రియమైనటువంటి భావధర్మాన్ని నేను ప్రత్యేకంగా తెలుపకపోవడమే దీనికి కారణం అని ఆలోచించాడు. సరే, ఇవన్నీ ఎవరికి వేదాలు? ఇవన్నీ ఎవరికంటే సామాన్య మానవులకి అవి. పరమహంసులకి, భగవద్భక్తులకి అవన్నీ వేదం పట్ల ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. వాళ్ళకి ఏం కావాలంటే భాగవత ధర్మం కావాలి, భాగవతం కావాలి. ఈ విధంగా వేదవ్యాసుడు పశ్చాత్తాపం చెందుతున్నాడు. అప్పుడు నారదముని ఆశ్రమానికి చేరుకు నారదముని ఈ విధంగా ఆ, వేదవ్యాసుడు ఆశ్రమానికి రావడం జరిగింది. ఎమ్మటే వ్యాసదేవుడు నించొని, ఎందుకంటే వ్యాసదేవుడి గురువు ఎవరంటే నారదముని, గౌరవ స్వాగతం పలికారు, భక్తి ప్రపంచంతో అర్చించారు. వ్యాసదేవుని చూడగానే నారదమునికి విషయం అర్థమైంది. అయ్యో, వ్యాసదేవుడు చాలా మనస్తాపంతో ఉన్నాడు. అన్నీ తెలిసినప్పుడు కూడా తెలియనట్టుగా నటిస్తున్నాడు. వ్యాసదేవ, సర్వవేద కర్మలు వర్ణించినట్టు నీ మహాభారత రచన అద్భుతమైనది. నిరాకార బ్రహ్మతత్వాన్ని గురించి, తత్సంబిత జ్ఞానాన్ని గురించి నీవు విపులంగా రచించావు. అయినా కూడా నిరాశ చెంది ఉన్నావు, దానికి కారణం ఏంటని ప్రశ్నించాడు. ఇప్పుడు వ్యాసదేవుడు నారదమునితో, స్వామి, నా అసంతృప్తికి మూల కారణాన్ని మీరే చెప్పగలరు అని వినమ్రంగా పలికాడు అనమాట. అప్పుడు నారదముని వ్యాసదేవుడికి కారణం వివరిస్తూ చెప్పాడనమాట.
ఉదాత్తము అమలమునైన కృష్ణలీలా వైభవాన్ని నీవు వాస్తవంగా కీర్తించలేదు. ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థములను వివరించినంత విశదముగా నువ్వు వాసుదేవుని మహిమలను నీవు వర్ణింపలేదు. అంటే ఇక్కడ వేదాలు ఏముంది? ధర్మార్థ కామ మోక్ష వాటి గురించే వేదాలా ఉంటుంది. అంటే నారదమని చెప్తున్నాడు, నీవు వేదాలను ఎంత బాగా వర్ణించావు అంత బాగా నువ్వు వాసుదేవుని మహిమలు నువ్వు వర్ణించలేదు. కృష్ణుడి యొక్క లీలా వైభవాన్ని నువ్వు వర్ణించలేదు. అందుకని నీవు అసంతృప్తితో ఉన్నావు వ్యాసదేవా అని చెప్పాడనమాట నారదముని. కామ్య కర్మలను కృష్ణ భక్తిలో వినియోగించకపోతే వచ్చే ప్రయోజనం ఏమిటి వ్యాసదేవ? అందుకని నువ్వు ఈ మానవుల యొక్క భవబంధ విముక్తి కొరకు కృష్ణ లీలాస్మరణము చేయము అని పలికి తన జన్మ రహస్యాన్ని తెలియజేశాడు. ఎవరి జన్మ రహస్యాన్ని? నారదముని యొక్క జన్మ రహస్యాన్ని తెలియజేశాడు అనమాట. ఏ విధంగా? నారదముని ఏ విధంగా కృష్ణ భక్తిని పొందాడో, ఏ విధంగా భగవత్ కరుణతో బ్రహ్మ మానసపుత్రునిగా జన్మించాడో, కృష్ణ ప్రసాదితమైన వీణను మీటుతో హరినామ కీర్తనంతో ఏ విధంగా సకల లోకాలని సంచరించగలుగుతున్నాడో వివరించి వ్యాసదేవునికి ఆయన స్వాంతన కూర్చాడు. అంటే ఏమిచ్చాడండి? మనశ్శాంతిని ఇచ్చాడు. ఎప్పుడైతే గురువు దగ్గరికి మనం వెళ్తామో, గురువుతో మాట్లాడతామో, గురువు ఉపదేశాన్ని మనం వింటామో ఎలా ఉంటుందంటే అది ఎంతో మనసుకి చాలా ఉపశమనం అనమాట. అది అనుభవించిన వాడిగా తెలుస్తుంది. నేనైతే అనుభవించానమాట. ఆ విధంగా వ్యాసదేవుడు ఎంతో అతను రిలాక్సేషన్ దొరికిందనమాట. ఆ తర్వాత ఇంకా నారదముని లోక సంచారానికి వెళ్ళిపోతాడు. అంటే 4 వేదాలు రచించినప్పటికీ, వాటి గురించి ఆయన వర్ణించినప్పటికీ తృప్తి లేదు, చింతిస్తున్నాడు. వ్యాసదేవుడు కోరుకోకుండానే ప్రార్థించమని నారదమునే వచ్చి చక్కగా వ్యాసదేవుడికి ఏం కావాలో అది ఇచ్చి మోటివేట్ చేసి, అందుకంటారు గురువు ముఖ పద్మవాక్య అంటారు. వ్యాసదేవుడు చెప్పాల్సింది చెప్పి ఏం చెప్పాడు? వాసుదేవుని మహిమలను కీర్తించాలి, కృష్ణ లీలాస్మరణం చేయాలి. అలా చేయని వాడికి తృప్తి ఎలా ఉంటుంది? ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా వేదంతో ఆగిపోకుండా వేదాంత స్థాయికి రావాలి మన ఆచార్యులు చెప్తున్నారు. వేదంతో ఆగిపోకుండా వేదాంత స్థాయికి రావాలని ఆచార్యులు చెప్తున్నారు. కామభక్తితో ఆగిపోకుండా ప్రేమభక్తి స్థాయికి రావాలని చెప్తున్నారు. ఎస్, మనకు వేదమంతా ఏం చెప్తుంటే కామభక్తినే మనకు సూచిస్తుంది వేదమంతా కూడా. కామం అంటే కోరికలతో కూడినటువంటి భక్తి. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే, వేదాంతము నదనం నజనం నసుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలని కానీ, సౌందర్యవతులు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. నేను కోరుకునేది జన్మ జన్మలకి నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటే అన్నాను. ఇది అందరూ కూడా ఈ స్థాయికి రావాలంట. నదనం నజనం నసుందరీం. నాకు ఏమి వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు 1000 మంది ఫాలోవర్స్ వద్దు, నాకేం కావాలి? నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటే కావాలి. ఈ భావనతో ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, ఈ భావంతో నిరంతరం ఎవరైతే జపం చేస్తారో,
ఈ భావంతో నిరంతరం కృష్ణస్మరణలో ఉంటారో, ఈ భావనతో ఎవరైతే కృష్ణ భక్తిలో దీక్ష తీసుకొని వారు సాధన చేస్తారో వారికి తృప్తి చక్కగా ఉంటుంది, సంతృప్తి కూడా ఉంటుంది, అలాగే ఆనందం కూడా ఉంటుంది. ఈ విధంగా తృప్తి, సంతృప్తి, ఆనందం ఉన్నవాడు ఎదటి వారికి కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ఆ, చెప్పుకున్నటువంటి ఈ యొక్క వేదవ్యాసుడి కథలో మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు కథలో ఉన్న మోరల్ ఏంటి, ఈరోజు ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు, ఏమి నేర్చుకున్నారు అనే విషయాన్ని కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు క్లాస్లో వ్యాసదేవుడి గురించి చర్చించడం జరిగింది ప్రభుజీ. అందులో భాగవతంలో 22 అవతారాలు, భగవంతుడి అవతారాలు ఉన్నాయని, అందులో శక్తావేశ అవతారాలు, ప్రత్యక్ష అవతారాలు ఉన్నాయని చెప్పారు ప్రభుజీ. అందులో ఆ, వ్యాసదేవుడిది శక్తావేశ అవతారంగా వర్ణించారు ప్రభుజీ. ఈ 22 అవతారాల్లో 17వ అవతారంగా వ్యాసదేవుని అవతారం చెప్పారు ప్రభుజీ. ఆ, ఆ, అంతకన్నా ముందు ఆ, సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు చెప్తారు, ఆ ఈ చెల్లా చెదురై ఉన్న ఈ వేదాలు, అంటే ఏ శ్లోకం ఏ వేదంలోదో ఆ, ఒక సరైన ప్రాసెస్ లో లేనప్పుడు వ్యాసదేవుడు ఆవిర్భవించి వాటినన్నిటినీ ఒక క్రమబద్ధీకరంగా చేసి మనుషుల యొక్క సక్రమంగా జీవన విధానానికి ఉపయోగపడే విధంగా ఈ వేదాలని ఆ, 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 విభజించారని చెప్పేసి వేదవ్యాసుడని అతనికి నామకరణం చేశారు అని మనకి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి చెప్పారని చెప్పేసి కూడా చెప్పారు ప్రభుజీ. తర్వాత కృష్ణుడితో సంబంధాన్ని మర్చిపోయేలా చేయడమే మాయాతత్వం అని చెప్పారు ప్రభుజీ. సో ఈ వేదాలు ఏ విధంగా మనల్ని మరలా ఈ మాయ నుండి బయటపడి ఆ, భగవంతునితో గల నిజమైన సంబంధాన్ని పునరుద్ధరించగల శక్తిని ప్రసాదిస్తాయని కూడా చెప్పారు ప్రభుజీ. తర్వాత బ్రహ్మ ఒక రోజులో 14 మనువులు జన్మిస్తారని, ఒక సంవత్సరంలో 5,000 మనువులు జన్మిస్తారని చెప్పారు ప్రభుజీ. ప్రజెంట్ ఈ కలియుగము, మనమున్న ఈ ప్రజెంట్ ఈ కలియుగం వచ్చేసి వైవస్వత మనువు కింద వస్తుంది ప్రభుజీ. తర్వాత ఆ, భగవంతుడు తెలుపు, ఎరుపు, పసుపు అవతారాల్లో, బంగారు వర్ణము అవతారాల్లో అవతరిస్తారని చెప్పారు ప్రభుజీ. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు శక్తావేశ అవతారాలు, ప్రత్యక్ష అవతారాలు ఉన్నాయి ప్రభుజీ. రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు ఈ ప్రత్యక్ష అవతారాల కింద వర్ణించారు ప్రభుజీ. తర్వాత ఈ వ్యాసదేవుడి జననం కిందకు వస్తే ప్రభుజీ, పరాశర ముని సత్యవతి దంపతులకి వ్యాసదేవుడు జన్మించారు ప్రభుజీ. ఆ వ్యాసదేవుడు ఒకనాడు ఇలా గంగా జలంలో స్నానం చేసి ఆ ఈ కలియుగం యొక్క లక్షణాలు చూడటం మొదలుపెట్టారు ప్రభుజీ. ఏ విధంగా అయితే మనుషుల యొక్క ఆయుష్ తగ్గిపోవటము, తర్వాత వారు ఆ సత్యగుణం లోపించటము, తర్వాత దుర్వ్యసనాలను పాటించటము అవి చూసి కలత చెంది ఉండగా ఆ నేను ఇన్ని వేదాలని ఆ ప్రజ విభజించాను, అయినప్పటికీ ఆ, నాలో నాలో శోకము ఇంకా ఉన్నది. ఆ తర్వాత సమాజంలో కూడా ప్రజలు చెడుదారిలో పయనిస్తున్నారని చెప్పి ఆయన విచారిస్తూ ఉన్న సమయంలో ఆ, నారదముని వచ్చి, నువ్వు వేదాలని ఎంత చక్కగా వర్ణించావు, కానీ అందులో హరికథలు లేవు కదా, విష్ణు కథలు లేవు కదా, వేదాలని వర్ణించినంత అందంగా నువ్వు హరికథలు, విష్ణు కథలు, కృష్ణ కథలు లేవు కాబట్టి మీరు వాటిని కూడా వర్ణన చేయండి, అప్పుడు మీలో ఉన్న దుఃఖం పోతుందని చెప్పేసి నారదుల వారు చెప్పడం జరిగింది ప్రభు. హరే కృష్ణ ప్రభు. అంటే ధన్యవాదాలు. ఎస్ ప్రభు, బాగా చెప్పారు. అంటే ఏంటి అంటే మనం ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, మోరల్ ఏంటి? అంటే ప్రభుజీ మోరల్ ప్రభుజీ,
మనకి కలియుగంలో ప్రభుజీ ఆ, మానవుడి యొక్క ఆయుష్ చూసుకుంటే ప్రభుజీ 100 సంవత్సరాలు. అది కూడా ఇప్పుడు 100 సంవత్సరాల్లో కూడా యాక్టివ్ గా ఉండట్లేదు ప్రభుజీ. మాక్సిమం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ యొక్క జీవితంలో మానవుడు తన జీవితం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో భగవంతుడి గురించి ఆలోచించిన ఆలోచన చేయటం, లేదంటే తత్వాన్వేషణ, అసలు ఆత్మతత్వం గురించి వెతకడం ప్రభుజీ. ఇంతకు ముందు యుగాల్లో చూసుకుంటే ప్రభుజీ 1,00,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఆయుష్ ఉండేది. వారు అన్ని వేదాలని అధ్యయనం చేయడానికి కావలసిన సమయం ఉండేది. కానీ కలియుగంలో ఈ వేదాధ్యయనం చేసేంత సమయం ఉండదు కాబట్టి, భగవంతుడు కరుణామయుడు కాబట్టి అతను ఈ ఈ కలియుగంలో ఉన్న జనులకి ఈ వేదాధ్యయనం చేసే సమయం లేదు కాబట్టి వారికి ఆ హరినామ రూపంలో భక్తులకి అవకాశం ఇచ్చారు ప్రభుజీ. సో ఈ భక్ ఈ కలియుగంలో ఉన్న జనులు హరినామాన్ని ఆశ్రయించి దాన్ని నిరంతరం జపించడం ద్వారా అన్ని వేదాలని, అన్ని ఉపనిషత్తుల్ని అంతకన్నా ఎక్కువ ప్రయోజనం పొంది వారు భగవంతుడితో ఉన్న నిజ స్థాయిని తెలుసుకొని తిరిగి భగవద్ధామం చేరుకుంటారని చెప్పేసి అర్థమైంది ప్రభు. ఓకే, వెరీ గుడ్ బ్రో, బాగా చెప్పారు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన మెయిన్ మోరల్ ఏంటి అంటే ఈ రోజున మీరు చాలా బాగా చెప్పారు. ఆ, కేవలము కామభక్తితోనే ఆగిపోకుండా ప్రేమభక్తి స్థాయికి ప్రతి ఒక్కరు రావాలి. కేవలము కోరికలు కోసమే భక్తి చేయకుండా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని చేరుకోవటం, మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందటం, ఈ ప్రయత్నం చేయాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, వేదవ్యాసులు లాంటి వాడికే, అంటే వ్యాసదేవుడు లాంటి వారికే వాసుదేవం లీలలున్నాయి. వర్ణించలేకపోవటం వలన ఆయనకి చింతన వచ్చింది. మళ్ళీ ఎప్పుడు పోయిందిగా చింతన, ఎప్పుడు పోయింది ఆయనకంటే మళ్ళీ ఈ భాగవతాన్ని ఆయన రచించిన తర్వాత, ఈ వాసుదేవుడు లీలల్ని ఆయన వర్ణించిన తర్వాత మరి వ్యాసదేవుడికి ఎంతో తృప్తి, సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చింది. మనందరం కూడా ఏం తెలుసుకోవాలంటే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా తృప్తి, సంతృప్తి, ఆనందం ఉండదు. కానీ భగవన్నామ సంకీర్తన, కృష్ణనామ సంకీర్తన, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథ, ఈ మూడే మనకి తృప్తిని, సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయని తెలుసుకుంటామే. ఇదే ఈ యొక్క కథలో మనం తెలుసుకున్న మోరల్ అనమాట. హరే కృష్ణ. సో ఇంకెవరన్నా ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే అనగా సమయము మించిపోతుంది. ఆ, మీలో కనుక ఎవరు చెప్పడానికి కుదరకపోతే కనుక మనందరం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఈరోజు మన క్లాస్ ముగించుకుందాం. మళ్ళీ తిరిగి మనము రేపు వ్యాసదేవుడు 2వ భాగాన్ని మనం రేపు కథని చక్కగా చెప్పుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే రామ 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 హరే రామ రామ హరే రామ హరే. రామ హరే హరే హరే. కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే, రామ హరే హరే కృష్ణ రామ హరే హరే రామ కృష్ణ రామ హరే రామ 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 హరే హరే. రామ హరే రామ 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 హరే. శ్రీల హరే ప్రభుపాది కృష్ణ జై, ప్రభుజీ. శ్రీల గురుదేవ్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాद प्रणाम प्रभु जी हरे कृष्णा హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్నానం ధన్యవాదాలు. ప్రభుజీ. తులసి మాల వేసుకుంటే కూడా ఈ నియమాలు పాటించాలా? దేవుడి ప్రసాదమే తినాలా ప్రభుజీ?
ఆ, తులసి మాల వేసుకుంటే ఆ, అంతేనా మాతాజీ మీరు అడిగింది? అవును ప్రభుజీ, దేవుని